హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది, అడీనియమ్స్ అండి. ఇది నేను స్టెమ్ ద్వారా పెట్టాను. ఇప్పుడైతే మనం కోసేద్దాము. ఆ స్టెమ్ ద్వారా పెట్టాను, నాకు బాగా వస్తున్నాయి అన్నమాట ఫ్లవర్స్. చూసారా, ఇది స్టెమ్ ద్వారా పెట్టాను. ఇది ప్లాంట్ ఇచ్చారు ఇలానే, సేమ్ ఇది సేమ్ కలర్ అనమాట. 4 అయితే పూలు వచ్చేసాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి హార్వెస్ట్ చూద్దాం. చింతాకు కూడా చాలా ఉంది ఫ్రెండ్స్, సీడ్ ద్వారా పెట్టిన చింతాకు అనమాట. ఇదంతా ఎంత బాగా వచ్చేసిందో చూసారా. 2 సార్లు కోసుకొని కూడా పప్పు చేసేసుకున్నాను, అంత వచ్చింది నాకు ఈ రోంతలో. ఇప్పుడు బెండకాయలకు వద్దాం పదండి. బెండకాయలు చూసారా ఎంత బాగా వచ్చేసాయో, అన్ని దండిగా వచ్చాయి. కోద్దాం బెండకాయలు. ఒక్కదాన్నే కాబట్టి కొంచెం హార్వెస్ట్కి కష్టంగా ఉంది కొయ్యడానికి. చూడండి, రెడ్ బెండ అసలు ఇంత పెద్దగా ఉన్న ఇవేం ముదరట్లేదండి. చూడండి, ఏం ముదరలేదు. బాగా వస్తున్నాయి బెండకాయలు, అన్నీ హార్వెస్ట్ అయితే బాగా వస్తున్నాయి. ఇంకా టమోటా పెట్టాలి, నారు పోసి పెట్టేశాను. అవన్నీ మట్టి కలిపి కొంచెం వర్క్ ఉందన్నమాట, టమోటాలు పెట్టే పని. అన్ని పనులు అయితే అయిపోయాయి. వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా ఎవరన్నా మొక్కలు పెట్టుకొని వాళ్ళు ఉంటే మొక్కలు పెట్టేసుకోండి. నారు పోసుకొని వాళ్ళు ఉన్నా కూడా నారు పోసేసుకోండి. ఇలా ఇగ్గుతేకి వచ్చేస్తుందేమో ప్లాంట్ అని భయం వేస్తుంది నాకు, అందుకనేసి ఇగ్గట్లేదు. చూడండి ఎంత బాగా ఎన్ని వచ్చేసాయి, అసలు ఇంకా ఉన్నాయి. దీనికి మట్టి పోయాలండి, ఇంకా డౌన్ పడిపోతున్నాయి అన్నమాట అన్నీ. ఇది రావట్లేదు, కట్ చేసేస్తాను. అలా కట్ చేయని ఇక్కడ వాటం అయితే మళ్ళీ తీసుకుంటా లాస్ట్లో నేను. ఏది బెండకాయ ముదరలేదండి, బాగా వచ్చేసింది అసలు. ఎంత బాగా వచ్చాయో, ఎన్ని వస్తూనే ఉన్నాయో. ఇది కూడా కోసేద్దాం మళ్ళీ, ఎందుకు ఇది ఒక్కటి సపరేట్గా చిన్నది. మా చిన్నోడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు, కానీ హార్వెస్ట్కి ఎవరిని పిలిచలేదు నేను. ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి. చూడండి, చూసారా ఎన్ని వచ్చేసాయో. ఇంకా చూడండి, డబల్ కలర్ స్టార్ బెండ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఇది కోసేద్దాము, ఇదొక్కటి కోసాక చూపిస్తానండి, కష్టంగా ఉంది. ముచ్చటగా 3 వచ్చేసాయి. అసలు ఎంత బాగా డబల్ షేడ్లో ఉన్నాయి కదండి బెండలు, చిన్న చిన్న బెండ అనమాట. స్టార్ బెండ డబల్ కలర్ ఇక్కడ కూడా ఉందండి, చూసుకోలేదు. ఇటు వచ్చాను, చూస్తూ కోస్తూ పోదామనేసి ఇది కోస్తాను. ఇక్కడ ఇంకా 2 బెండలు ఉన్నాయి. చూసారా, రెడ్ లాంగ్ బీన్స్. ఏంటి అక్కడ షేడ్స్ అనుకోవచ్చు, లాస్ట్లో చూపిస్తాను నేను. సీడ్ కూడా తయారైపోతున్నాయి. ఇవి ఒక్కరోజు లేట్ అయ్యేసరికి సీడ్స్ కూడా తయారైపోతున్నాయి. చూడండి, 2 వచ్చేసాయి. ఒకటేమో సీడ్ కూడా కలెక్ట్ అయిపోయింది. ఇంకా గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, పోతాము. ఈరోజు బాగా అన్నీ ఫస్ట్లో పింక్ కోసాము, మళ్ళీ అన్నీ రెడ్ వచ్చేసాయి, మళ్ళీ డబల్ కలర్, మళ్ళీ ఇప్పుడు గ్రీన్ అన్నమాట కదా. ఈరోజు కలర్ఫుల్గా ఉంది హార్వెస్ట్ అయితే. ఇవి కూడా 2 వచ్చేసాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో బెండకాయలు ఇవి. ఇప్పుడు మట్టికాయలకు వద్దాం పదండి. ఇప్పుడు
మట్టికాయలు కోసేద్దామండి. అన్నీ చూసుకొని కోసుకుంటా వెళ్దాము. అక్కడ చైర్స్ ఎందుకు వేసాము అంటే పిల్లలు రోజు అనేది పైన టైం స్పెండ్ చేయాలి, అందరం మేము సరదాగా నైట్ ఇక్కడ డిన్నర్ చేయాలి అనేలాగా చేశానన్నమాట. నేను ఇంకా చెయ్యాలి కూడా, చాలా ఉంది ప్లానింగ్ అయితే. పిల్లలంతా నిన్న నైట్ రాత్రి 11:30 to 11:30 వరకు, ఈరోజు సండే అనేసి నిన్న నైట్ అంతా బాగా ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ మా ఆయన జాయిన్ అయ్యాడు. అలా అందరం బాగా ఆడుకొని సరదాగా తినేసి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సండే నైట్ ఎంజాయ్ కన్నా మేము సాటర్డే నైట్ ఎక్కువ చేస్తాము. పిల్లలు మార్నింగ్ 6-7 కల్లా చిన్నోడు స్కూల్కి బస్కి వెళ్ళిపోవాలి. తను కేంద్రీయ విద్యాలయం చదువుతున్నాడు, 3rd క్లాసు. పెద్దోడన్నా అయితే 8:30కి అలా వెళ్ళాలి. చిన్నోడైతే 7కే వెళ్ళిపోవాలి. నేను క్యారీ కట్టేసి తనకి టిఫిన్ పెట్టేసి పంపించాలి కాబట్టి సండే మేము అలా చెయ్యమన్నమాట. ఇప్పుడు కూడా ఈవినింగ్ వస్తారు పైకి, వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అందరి కింద అనేసి నేను ఇంకా హార్వెస్ట్ చేసుకుందామని పైకి వచ్చేసా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా కర్ర ఏదో ఒకటి సపోర్ట్ పెట్టాలండి. మనం కర్ర సపోర్ట్ పెట్టి మనం కట్టాలి అన్నమాట. కట్టకుంటే ఏమవుతుందంటే చెట్టు అనేది ఎక్కువ హైట్ అయ్యే కొద్దీ గాలికి అందుకు వంగిపోతుంది. మనం ఎక్కువ సాయిల్ ఇవ్వట్లేదు కదండి, మనం ఇచ్చే కొంత సాయిల్లోనే మనం ఎన్నో హార్వెస్ట్ చేస్తున్నాం. దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వేయాలి, ప్లస్ ఇలాంటి సపోర్ట్స్ కూడా ఇవ్వాలన్నమాట, గాలికి కొమ్మ అనేది వంగిపోకోకుండా. బాగా వస్తున్నాయి మట్టికాయలు అయితే. మొన్న అసలు చేశానండి మట్టికాయ తాలింపు. స్కూల్కి కావాలి అంటే టక కోసుకొని వెళ్ళిపోయి పొయ్యి మీద అప్పటికప్పుడు పొయ్యి చేసేసాను. ఎంత బాగుండిందో అండి, ఎంత టేస్టీగా ఉండిందో. అసలు తొందరగా కూడా అయిపోయింది నాకు. లేకపోతే 7 కల్లా అన్నం, పప్పు, తాలింపు, టిఫాను, పాలు అన్నీ అయిపోవాలంటే కొంచెం ఎట్లయినా 5:30-6కి లేస్తాము, కష్టమైపోతుంది. అన్నీ అయిపోయాయండి ఆ టైంకి. నాకు బయటివి పోల్చుకుంటే ఇవే నాకు టేస్ట్ కూడా నచ్చుతాయండి. బయటివి పెద్దగా టేస్ట్ అనిపించదు నాకు ఎందుకో. ఇవి తినడం వల్లనో మరి ఎందుకో తెలీదు, ఇవైతే బాగా ఇష్టం అన్నమాట మాకు. అందుకు నాకు 3 సరిపోతాయి, మొత్తం 6 సరిపోతాయి అన్నా కూడా నేను ఇంకా ఎక్కువ వేసుకున్నాను ప్లాన్స్ అన్నమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే మీతో టైం తెలియదు అన్నమాట అండి, గడిచిపోతుంది. చాలా బాగా మాట్లాడుతున్నాము. చూసారా ఎంత లేతగా కూడా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి చూడండి. అటు సైడ్ 3 చెట్లకి ఎంత బాగా వచ్చేసాయో, ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. ఇవి కూడా తుంచేద్దాం. ఇంకా బీరకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి, దొండకాయలు ఉన్నాయి. ఈసారి కూడా పెద్ద హార్వెస్టే అవుతుందండి. ప్లీజ్ అండి కొంచెం చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, కొంచెం సపోర్ట్ చేయరా. ఎంత లేతగా ఉన్నాయి కదా, ఇక్కడ చాలా లేతగా ఉన్నాయి. ఇవి ఇలా లేతవి చూసినప్పుడు మా చిన్నోడు గుర్తుకొస్తాడు నాకు. వాడు అసలు ఏవైనా అవి మన రీసెంట్గా హార్వెస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు, తినేస్తూ ఉంటాడు ఏదో ఒకటి. కొంచెం కొయ్యడానికి వీడియో తీస్తూ కొంచెం కష్టంగా ఉంది, కోసాక చూపిస్తానండి. మొత్తం ఇన్ని వచ్చేసాయి, రాడిష్ ఉన్నాయి, కోద్దాము. చూసారా అంత బాగా ఎంత లూజ్గా వచ్చేసిందో. అసలు ఈ దగ్గరకు పడిపోయి నేను బలం ఏమి ఇవ్వక ఇలా అయిపోయాయి అన్నమాట. చూడండి 2 వచ్చేసాయి, పర్లేదు సాంబార్లోకి ఉపయోగపడతాయి అన్నీ. 4 వచ్చేసాయి. ఇది సన్నగా ఉంది, ఇక్కడ కూడా బాగా ఉన్నట్టుంది, పెద్దగానే ఉందండి. ఇది పోయింది, కాయనే పోయింది. ఇది కూడా
కలర్ వేరేలా ఉంది. చిన్న చిన్న రాడిష్ అన్నమాట. రాడిష్ కూడా వచ్చేసాయి. బీరకాయలు అండి వస్తూనే ఉన్నాయి అన్నమాట. బీరకాయలు మనకి బాగా, ఇవి చిన్న బీరకాయలు అండి, అంతే ఉంటాయి. ఇక్కడ బ్లాక్ సీడ్ నేతి బీర, ఇది బీరకాయ కట్ చేసి చూపిస్తాను. దొండకాయలు చూసారా, ఎన్ని రోజులైందో కదా చూపించి మీకు. దొండకాయలు కూడా మళ్ళీ వచ్చాయి. మధ్యలో మీకు చూపించకుండా చాలాసార్లు కోసుకెళ్ళిపోతున్నానండి, అందుకు వీడియోకి వచ్చేసరికి కనిపించకుండా అయిపోయాయి. ఈసారి ఎలాగైనా వీడియోలో కనిపించాలి అని కోయలేదన్నమాట. చూసారా ఎలా వస్తున్నాయో. రెండు వచ్చాయి. ఇక్కడ చూసారా ఎంత పైన వచ్చింది. ఇక్కడ కింద గుల్లిది. ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది. ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుకుదాం అన్నమాట. కొంచెం ఇంకా లేవు. పక్షులు తింటున్నాయండి. దొరికింది ఒకటి, చూసారా, పక్షులు తినేస్తున్నాయి మాకు దొండకాయలు కూడా బాగా. వదిలేసాం వాటికి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి చూసేద్దాం పదండి. ఇప్పుడైతే దొండకాయలు ఇవి కోసేసాను, ఇంకేమేమో చూద్దాం. సరే, ఇది ఇవాళ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏమేమిటి కోసం చూద్దాం. 3 టైప్స్ ఆఫ్ బెండ. ఏంటి 3 టైప్స్ అంటున్నారు, అన్నీ ఒకటేలాగా ఉన్నాయి కదా అనుకోవచ్చు. ఇది ఒక కలరు, అది ఒక కలర్ అన్నమాట. అన్నీ కాదండి, సారీ, ఇవి వేరు కలరు, అవి వేరు, ఇది వేరు, ఇది వేరు. 3 వెరైటీస్. ఫ్లవర్స్, 2 రకాల బీన్స్, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మట్టికాయ, దొండకాయ, రాడిష్, ఒక బీరకాయ. ఇవాటి వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీ దాకా వస్తుంది. నా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.